మద్దతు ధర 17% వ్యవసాయ ఉత్పత్తులకే. యుఎస్లో 2 ఇండియన్ వీసా సెంటర్లు, 5 యూట్యూబ్ ఛానళ్ల రద్దు చేయించిన మా తోక చుక్కలు ఢీ కొట్టడం వల్లే భూమిపై నీరు, ఇంకుడు గుంతలో కళ్ళు చెదిరే గుత్త నిధులు. లోపల ఇన్సైడ్ ఉంటాయట. ఇది యూట్యూబ్ ఛానళ్ళ మీద బాధ పడుతున్నారు. ఎందుకంటే వాడు చేసినగా ప్రణీత హనుమంతని. చూడండి, చూడు జనాలు ఎంత చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. నిన్న వాస్తవం చెప్పాలంటే నిన్న రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినప్పుడు ఆశపడ్డారు. ఎందుకంటే ఏమైనా ప్రకటన చేస్తారో, డిఎస్సి వాయిదా వేస్తారో, గ్రూపులు పెంచుతారో అని ఆశపడ్డారు. కానీ వాళ్ళ ఆశలన్నీ అడియాసలు చేశారు. అందుకే మళ్ళీ తీవ్రంగా చేశారు. మరి చలో ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టారు. మళ్ళీ ఎంత దారుణం అయితే మీరు రద్దు చేశాక కొట్లాడుతారు. ఎందుకంటే 18 తారీఖున ఎగ్జామ్ పెట్టినారు మీరు. ఏందో అర్థం కదా. ఏ పరీక్ష రాయాలి వారే దీక్ష చేస్తున్నారు. ఇది తప్పు మాట. ఏ పరీక్ష రాయని వారే దీక్ష చేస్తున్నారు. మీరు ముఖ్యమంత్రి కావడానికి ఓన్లీ రాజకీయ నాయకులే ప్రచారం చేయలే. విద్యార్థులు చేస్తురు, రైతులు చేస్తురు, కార్మికులు చేస్తురు, అందరు చేస్తే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఒక దీక్ష చేయాలంటే ఓన్లీ విద్యార్థులు చేయాలని అవసరం లేదు. వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులు చేయాలి. వాళ్ళ పని అది, రాజకీయ నాయకుల పని అది దీక్ష చేయడం. వాళ్ళే చేయాలి. వాళ్ళు మీరు వాళ్ళు తప్పేది మాట. దీక్ష చేస్తున్న ముగ్గురులో ఏ ఒక్కరూ పరీక్ష రాయడం లేదని, ఏ పరీక్ష రాయని వాళ్ళు, ఏ ఉద్యోగానికి పోటీ పడిన వాళ్ళు పరీక్షల వాయిదా కోసం దీక్ష చేస్తున్నారు. ఓ కోచింగ్ సెంటర్ యజమాని నిరాహార దీక్షకు దిగిండు. ఆయన హాల్ టికెట్ తీయండి అధికారులను అడిగితే ఆయన కోచింగ్ సెంటర్లో ఉన్నది. 2 నెలలు డిఎస్సి వాయిదా వేస్తే 100 కోట్ల లాభం వస్తుండే. 2 నెలల్లో కోట్ల ఆదాయం దెబ్బతీశారని అక్కస్తో దీక్ష చేస్తారని చెప్పిండ్రు. ఇంకో ఆయన మొన్నటి దాకా మన పార్టీలో ఉన్నాడు కదా, పార్టీలో పదవిలో ఇవ్వకపోవడం వల్ల దీక్ష కూర్చున్నాడని తెలిసింది. ఇంకో పిల్లగాడు దీక్షలో కూర్చుండి గాంధీ దవాఖాన చేరిండు. నాకు తెలిసి వ్యక్తి కాబట్టి ఏం పరిస్థితి పరీక్ష రాస్తుండో మంచి కోచింగ్ ఇప్పిద్దామని ఆరా తీస్తే ఓ లీడర్ దీక్ష చేస్తే బాగా పెరుస్తుందని చెప్తే కూర్చున్నాడు. ఎంత నైతికత లేని మాట, గలీజ్ మాట ఇదంతా. ఎందుకంటే వాళ్ళ విద్యార్థుల ఈగో మీద దాడి చేస్తున్నారు మీరు. ఇది చాలా తప్పు మాట. ఎందుకంటే వాళ్ళకు బాధ కలిగింది కాబట్టి దీక్ష చేస్తున్నాం. బాధ చేస్తే రోడ్డు మీదకి వచ్చి బాధ వచ్చింది కాబట్టి మీరు వాళ్ళను ఎంత అహం మీద దెబ్బకొడుతున్నారు అంటే చాలా తప్పు మాట. ఎందుకంటే విద్యార్థుల వెనకాల రాజకీయ నాయకులు ఇప్పుడు కలిసి ఖచ్చితంగా ఉండాల్సిందే. సపోర్ట్ చేయాలి, వాళ్ళకు ఉండొచ్చు, తప్పేముందల్లా. విద్యార్థుల అన్యాయం జరుగుతుందంటేనే రాజకీయ నాయకులు వచ్చి అండగా ఉండాలి. వాళ్ళ పనే అది. ఇంకోటి బక్క చేస్తున్నాడు గురించి ఆయన నిస్వార్థంగా చేసిన అసలు ఏం లబ్ధి చేయకూడదు. ఆయన బహిష్కరించారు బక్క చేస్తున్నాను. ఇక ఆయన మోతిలాల్ నాయక్ ఆయన గ్రూప్ 1 ఎగ్జామ్ ఆయన హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు చూడండి, మీరు అన్నీ తెప్పించుకున్నారు కదా, చూడండి. ఆయన విద్యార్థి అనే వాళ్ళని కూడా ఏం కదా. గతంలో అభ్యాసం కూడా అట్నే ఒక ఆమె గురించి అట్లా బయట ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మీరు నోటి మాట మాట్లాడే ముందు ఇది నిజమా కాదని కరెక్షన్ చేసుకోండి. నిందలేసిన రేవంత్ బగ్గుమన్న యూత్. రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం. అంతరాత్రి అట్టుడికిన హైదరాబాదు. అసలు అశోక్ నగర్లో అభ్యర్థుల మెరుపు ధర్నా. దిల్సుఖ్ నగర్లో రోడ్డెక్కిన అభ్యర్థులు తక్షణమే గ్రూప్స్ పోస్టులు పెంచాలనే డిఎస్సి వాయిదా వేయాలని డిమాండ్. ఆర్టీసీ క్రాస్ రోడ్డు దిగ్బంధం. ఆందోళనతో కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్. గ్రూప్స్ అభ్యర్థి నిత్య మైత్ర ఆత్మహత్య యత్నం చేసుకోబోయింది. గాంధీ దవాఖాన తరలింపు. సీఎం డౌన్ డౌన్ నినాదాలు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు. ఇందుకోసమేనా మిమ్మల్ని తెచ్చుకుంది? నాకు అర్థం కాదు. ఇంత ఘోరంగా జరుగుతుంది. ఇందుకోసం మిమ్మల్ని తెచ్చుకుంది. చిక్కడపల్లి మొన్న తలకు మాసిన వాళ్ళు ఆందోళన చేస్తున్నారను, నేడు ఏ పరీక్ష రాయని వాళ్ళు అన్నారు, ఏ ఉద్యోగాన్ని పోటీ పడిన వాళ్ళని దీక్ష చేస్తున్నారను. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు బగ్గుమన్నారు. రాజకీయ పార్టీల ప్రోద్బలంతోనూ ధర్నాలు చేస్తున్నారు. నిరసన తెలిపేటంతా అభ్యర్థులు కాదని మాట్లాడడంపై మండిపడుతున్నారు. కొన్ని రాజకీయ శక్తులు కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలే పరీక్షల వాయిదా కోరుతున్నాయి. నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తాం అంటూ జేఎన్యూ వేదిక ముఖ్యమంత్రి అన్నారు. ఇదంతా గ్రూప్ 1లో 1:100 అమలు చేయాలని, గ్రూప్ 2 ఓకే. ఇది ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఎంటర్ కావాలి. ఎందుకంటే విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా ఖచ్చితంగా ఇందులో రాండి, వాళ్ళకు మద్దతు తెలపండి. మీరు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి ఇది వాయిదా పడే విధంగా చూడండి. ఎందుకంటే టైం
టైం సరిపోని విషయం తెలిసినా కూడా పెడుతుంది. ఎందుకంటే ఇట్లానే కిరికిరి జరిగితే పోస్ట్ పోన్ అవుతుంది, వాయిదా చేస్తా కదా, నాకు టైం దొరుకుతుంది అనుకున్నాను. అలాంటివి కరెక్ట్ కాదు. ఒక జాబ్కి వెళ్ళిన రిలీజ్ చేయని దాన్ని బట్టి నడవండి. అది 6 నెలలు కొనసాగుతుందా, ఏడాది కొనసాగుతుందా. మీరు నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ వేస్తే చాలు, ఆటోమేటిక్గా అన్నీ వెళ్తూనే ఉంటాయి. మీకు ఆ ధైర్యం ఉండాలి.